శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, గ్రీష్మ ఋతువు, నవమి, సోమవారం, మే 25వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో ఈరోజు పూర్వ ఫల్గుని నక్షత్రం పురస్కరించుకుని శ్రీ ఆండాళ్ అమ్మవారికి నవకలస పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. యస్యోరషత్రశ విక్రమనేషు అధిక్షయంతే భవనాని విశ్వః. శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి మధుపర్కాది కార్యక్రమంతా కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు స్వామివారికి మనము కన్యా దానము చేయబోతున్నాము. మనమందరం కూడా అమ్మవారి తరపున ఉండి స్వామిగా మనం దానంగా ఇస్తున్నాము. ఎవరిని ఇస్తున్నాము? అమ్మవార్లని. మనం అమ్మవార్లతో పాటుగా షోడశ మహాదానాలు కూడా చెయ్యాలట. పూజగామి. ఓం శ్రీం శ్రీగై నమః అంటూ ఒక నామాన్ని స్మరిస్తూ మీకు నమస్కారం చేసుకుంటయ్యా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అది ఒక లాజహవనము అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు అది ఒక ఇద్దరు అమ్మవారులకి మాంగళ్య సూత్రధారణ జరుగుతుంది. అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి నమః అంటూ అది ఒక నామాన్ని స్మరిస్తూ స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకోండి అయ్యా. మంగళాశాసన పరే నమదాచార్య పురోగమయే సర్వైష్టపూర్వైరాచార్యే సత్కృతాజాస్తు మంగళం. రమారమణ గోవింద స్వర్ణగిరివాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.